హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. మరి ఈరోజు అయితే మనం వినాయకుని నిమజ్జనం చేస్తాము. సో ఊరేగింపు, నిమజ్జనం, అలాగే ఉద్వాస మంత్రం ఎలా చెప్తాము, ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత అంతా కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఉద్వాసన మంత్రం వచ్చి అమ్మవారికి ఒకలా ఉంటుంది, వినాయకుడికి ఒకలా ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే మనం జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళేసి మీరు ఎప్పుడు కావాలంటే అలా మళ్ళీ మన ఇంటికి రావచ్చు అనేసి అలా చెప్పి పంపించడం అన్నమాట. గణపతి ఉద్వాసన మంత్రం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి. ఇది అన్నమాట గణపతి ఉద్వాసన మంత్రం. ఇది ఏం తప్పులు లేకుండా చదివి మనము చక్కగా ఈశాన్య దిక్కుకి దిశగా 3 సార్లు కదపాలి వినాయకుడిని. అసలు ఉద్వాసన అంటే పూజ ముగిసిన తర్వాత దేవుడిని తిరిగి తన స్థానానికి పంపడం. మనం ఇంట్లో పూజించిన దేవతామూర్తిని మళ్ళీ ఇంటికి వెళ్ళమని చెప్పడం ద్వారా భగవంతునితో మనకున్న సంబంధాన్ని గౌరవించినట్లు అవుతుంది. ఇది ఒక రకంగా మీరు మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రాండి అని చెప్పడం లాంటిది. ఈరోజు నిమజ్జనం చేస్తామనుకోండి, ఈరోజు సాయంత్రం మళ్ళీ మనం శుచిగా స్నానం చేసి మంచి దుస్తులు వేసుకొని పూజ ఉదయం ఎలా చేస్తామో వ్రతకథ అంతా కాకుండా మామూలుగా పూజ అంతా మామూలుగా చేసి నైవేద్యాలు పెట్టి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత గణపతి విగ్రహాన్ని ఉద్వాసన మంత్రం చెప్పి 3 సార్లు ఈశాన్య దిశలో కదుపుతూ ఈ మంత్రాన్ని పఠించాలన్నమాట. లాస్ట్ ఇయర్ది ఇప్పటిది రెండిటిది ఊరేగింపు పెడుతున్నా. ఊరేగింపుకంతా దండాలయ్య ఉండ్రాలయ్య దయించయ్య దేవా, ఈ సాంగ్ పెట్టాము మొత్తం ఊరేగింపుకి మొత్తం. ఇంకొకటి ఉంది కదా, ఇంకో సాంగ్ కూడా పెట్టాము, జై చిరంజీవిలో ఆ సాంగ్ ఇది అనమాట. ఫుల్ ఈ 2 సాంగ్స్తోనే మొత్తం ఊరేగింపు అంతా కూడా ఈ పాటలతోనే అయింది. తర్వాత వినాయకుడి నామాలు కొంచెం ఉంటాయి కదా, వినాయకుడి కథ అవన్నీ కూడా పెట్టుకున్నాము. ఆయన అయితే చాలా కథలు చెప్తారు ఇట్లా దేవుడి గురించి. అంటే పడుకునేటప్పుడు కూడా ఏదో ఒక భాగవతం స్టోరీ కానీ రామాయణం స్టోరీ కానీ ఇట్లాంటివన్నీ కథలు బాగా చెప్తాడు. అసలు ఈ పాట లేని వినాయక చవితియే ఉండదు. ఎక్కడ పందిళ్ళు పెట్టినా పాలవెల్లు పెట్టినా ఖచ్చితంగా వినాయకుడు సాంగ్ ఇది ఉంటుంది. ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి వినాయకుడు, అవి అయితే కంపల్సరీ వాటిలో అయితే ఈ సాంగ్ అయితే ఉంటుంది. నేనైతే లాస్ట్ ఇయర్ది ఊరేగింపుది ఇప్పుడుది 2 కూడా పెడుతున్నాను. అన్నీ కొద్దిగా పెడుతూ ఉన్నాను, మళ్ళీ లెంత్ ఎక్కువ అవ్వకుండా. వినాయకుడిని మనం చేసాం కదా లారీ, ఆ లారీలోనే వినాయకుడిని కూర్చోబెట్టి మన పత్రి ఏవైతే పెట్టామో ఆ పత్రి అంతా వినాయకుడి చుట్టూ పెట్టి నైవేద్యాలు అక్కడ కొద్దిగా పెట్టాము. చూసారు కదా, ఇట్లా చిన్నగా లాగుతూ ఊరేగిస్తే ఆయనకి బాగా ఇష్టం. అట్లా మేళతాళాలు పాటలు అంటే భక్తి పాటలతో బాగా. ఇంకా కొన్ని దగ్గరలో చూసారు కదా, రంగులు జల్లుకుంటా నీళ్లు జల్లుకుంటా అట్లంతా చేస్తారు. ఆ ఇంటి దగ్గర అయితే ఉట్లమాన్ అని కడతారు. అది చాలా హైట్ ఉంటుంది, తాటి చెట్లాగా పైకి. దానికి ఆముదము అంతా పూసేస్తారు. అది పైన లాస్ట్లో దాంట్లో డబ్బులు అన్నీ కట్టింటారు. ఎవరైతే పైకి ఎక్కి అంటే జారుతూ ఉంటుంది ఎక్కుతా ఉంటే, అట్లాంటిది ఎక్కి పైనకి ఎవరైతే ఎక్కుతారో అక్కడ పైన పెట్టిన డబ్బులు అంతా కూడా తీసుకుంటారు. తర్వాత అది ఎక్కేటప్పుడు నీళ్లు కొడుతూ ఉంటారు. నీళ్ళు ఒక పక్క పడుతూ ఉంటాయి, మళ్ళీ ఒక పక్క జారుతూ ఉంటుంది. సో అంత కష్టంగా ఉంటుంది, బాగా ఉంటుంది. అట్లా మా ఊర్లో అట్లా వినాయక చవితికి అట్లా కడతారు, చుట్టూ బురదలాగా చేసి అట్లా అట్లా బాగుంటుంది అది కూడా. ఈసారి అయితే వినాయకుని ఒక్కరోజే అని చెప్పాం కదా, ఎందుకంటే మళ్ళీ 3వ రోజు శుక్రవారం వస్తుంది అనేసి. లాస్ట్ టైం అయితే 3 రోజులు 5 రోజుల్లో పెట్టాము మంచిగా. ఇంట్లో వినాయకుడు కూర్చుంటే ఉదయాన పూజ చేసి మళ్ళీ నైవేద్యం ఉండ్రాళ్ళు, మళ్ళీ సాయంత్రం పూజ, మళ్ళీ నైవేద్యం, ఇట్లా అంతా బాగా జరిగిందనమాట. అన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు కదా, మళ్ళీ నిమజ్జనం చేసేటప్పుడు అక్కడికి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుంటే అసలు మాకైతే ఎంత బాధ వేసిందో. అసలు అక్కడ నిమజ్జనమే చేయబుద్ధి అవ్వలేదు. ఎంతసేపు అంటే నాకెందుకో అక్కడ వేరే ఇంట్లోనే పెట్టుకుందాం అనిపించింది. నాకు అస్సలు ఇవ్వబుద్ధి అవ్వలేదు. ఇప్పుడు మా ఇంట్లో మా ఆయన ఇట్లా కాదు, వినాయకుడిని అట్లా పంపించాలి వాళ్ళ అమ్మ దగ్గరికి. సాయంత్రం సూర్యాస్తం అయ్యే టైంకి వినాయకుడిని అట్లా పంపించాలి. 3వ రోజు కానీ 1వ రోజు కానీ 5వ రోజు కానీ అట్లా 9వ రోజు కానీ 11వ రోజు కానీ అట్లా పంపించాలి, సంతోషంగా పంపించాలా. అప్పుడు మళ్ళీ ఇంకోసారి వస్తూ ఉంటారు కదా అని చెప్పారు. నాకైతే కొంచెం బాధ వేస్తూనే ఉండింది. ఇంకా వినాయకుడిని అయితే చక్కగా ఊరేగింపు అయిపోయాక ఒక
బ్యాగ్ లాంటిలా తీసుకొని దాంట్లో వినాయకుడిని పెట్టుకొని ఆ పత్రి మనం దేవుడికి పెట్టాం కదా 21 రకాలు మన దగ్గర ఉన్న పత్రి నైవేద్యాలు అట్లా వినాయకుడికి సమర్పించినవన్నీ కూడా ఆ బ్యాగ్లో తీసుకొని మనము నిమజ్జనం చేసే దగ్గరకు తీసుకెళ్ళాలన్నమాట. అన్నీ వినాయకుడు గణాలకు అన్నిటికీ అధిపతి కాబట్టి గణపతి అని గణాధ్యక్షుడని అట్లా ఎన్ని పేర్లు ఉన్నాయి కదా. ఈ పేరు ఎలా వచ్చిందంటే చిన్న కథ కూడా ఉంది. కార్తికేయుని గణాలకన్నింటికి అధ్యక్షుని చేయమని చెప్పేసి నంది శృంగి భృంగి వీళ్ళందరూ కూడా కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల్ని అడుగుతారనమాట. వీళ్ళిద్దరిలో ఎవరైతే పుణ్య స్నానాలు ఎవరైతే త్వరగా చేసి ఇక్కడికి వస్తారో నదీ స్నానాల్లో ఎవరు త్వరగా అన్ని దగ్గరలా చేసుకొని ఎవరు ముందు వస్తే వాళ్ళని చేద్దాము అనేసి అంటారనమాట. పార్వతీ పరమేశ్వరులు ఇలా అని చెప్తారు వీళ్ళకి. ఇలా చెప్పడం ఆలస్యం కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి ఇంకా పుణ్యస్నానాలు చేయడానికి ఇంకా నదులకి ఒక్కొక్క దగ్గరికి అట్లా బయలుదేరేస్తారు. మళ్ళీ టైం అయిపోతుంది సూర్యాస్తంలోకి వచ్చేయాలనేసి. వినాయకుడు ఏంటంటే కొద్దిగా బొద్దుగా ఉంటాడు కదా, కొంచెం నడవడానికి ఇబ్బంది, ఇంకో ఎలక వాహనం అనమాట. స్వామి ఇలాంటి పరీక్ష పెట్టారే, నేను అసలు వెళ్ళి ఇలా చేయగలనా ఇట్లా అని చెప్పి అడుగుతారు. నువ్వు కొంచెం ఆలోచించు వినాయక అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంటారు. ఈయనకి ముందే జ్ఞానానికి అధిపతి, ఎన్నో వేదాలు తెలిసినోడు, సో అన్ని సూక్ష్మ బుద్ధి ఎక్కువ ఉంటుంది అనమాట. సరే అనేసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా ప్రదక్షిణ చేస్తారు. ఒక్కొక్క ప్రదక్షిణకి చేసేసరికి అక్కడ కార్తికేయుడు స్నానం చేసి వచ్చేసరికి ఆయన కన్నా ముందే ఉంటాడు. ఇదేంటబ్బా అన్నయ్య కంటే ముందే వచ్చాను, అయినా కూడా అన్నయ్య నాకంటే ముందే వచ్చేస్తున్నారే అని చెప్పేసి అనుకుంటుంటాడు. ఎక్కడ స్నానం చేసి అక్కడికి వచ్చినా అక్కడ ముందే ఆయన కంటే ముందే ఈయన వస్తూ ఉంటాడు. అట్లే అన్ని స్నానాలు చేసుకుని కైలాసానికి వచ్చేసరికి అక్కడికి వినాయకుడు ఉంటాడు. ఇదేంటి అన్నయ్య ముందే వచ్చేసాడు, అమ్మా నాన్న ఇట్లా అన్నయ్యకే పట్టాభిషేకం చేయండి, నన్ను క్షమించండి అని చెప్పి అంటాడు. ఇప్పుడు వినాయకుడు చెప్తాడు, కార్తికేయ నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను కైలాసంలోని. నేను తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేశాను. తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే భూమండలం అంతా ప్రదక్షిణ చేసినట్టు, అలాగే భూమండలంలో ఉండే అన్ని పుణ్యతీర్థాలు కూడా మునిగి వచ్చినంత పుణ్యం వస్తుంది తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి వాళ్ళని భక్తితో ముక్కొని వాళ్ళకి సేవ చేస్తే అని చెప్తాడు. ఇలా చెప్పేసరికి పార్వతీ పరమేశ్వరులు కూడా ఎంతో సంతోషపడిపోతారు. వినాయకుడికి పట్టాభిషేకం చేసి గణాలకన్నిటికీ కూడా అధ్యక్షుని చేసి గణాధిపతి అవుతారు. తర్వాత అలాగే సిద్ధి బుద్ధినిచ్చి కూడా పెళ్లి చేస్తారు. అండ్ అలాగే తర్వాత కార్తికేయుడికి కూడా శ్రీవల్లి దేవసేననిచ్చి కూడా పెళ్లి చేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. వినాయకుడికి హేవలంబుడు అని కూడా పేరు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చే పనులు చేస్తాడు, వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటాడు, సంతోషించే విధంగా ఉంటారు కాబట్టి అందుకని ఆయనకి ఆ పేరు కూడా ఉంది. చూశారు కదా, తల్లిదండ్రులని మంచిగా చూసుకుంటే ఒక భూమండలాన్ని ప్రదక్షిణ చేసి భూమండలంలో ఉండే అన్ని నది పుణ్య స్నానాలు చేసినంత పుణ్యం కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. మా నాన్న కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం తల్లిదండ్రులను ఎలా చూసుకుంటామో అలాగే అత్తమామలు కూడా అలాగే చూసుకోవాలి అని చెప్తూ ఉంటారు ఎప్పుడు మాకు ఇంట్లో. చూశారు కదా, లాస్ట్ టైం వినాయకుడిని అలా వదిలామా సౌండ్కి మాకు ఎంత బాధ వేసిందో. అందుకని చక్కగా ఇట్లా ప్లేట్ రెడీ చేసి అట్లా చిన్నగా అక్కడ ఇది తెలుగంగ కాలువ అనమాట, ఆ కాలువలో చాలా లోతు ఉంటుంది, అట్లా చిన్నగా వదిలి వినాయకుడిని నిదానంగా నీళ్ళలో అట్లా కలిపాము. అబ్బా ఎంత హ్యాపీ. గంగమ్మ తల్లి వాళ్ళు అమ్మే అనమాట, పెద్దమ్మ అంటారు కదా, సో అట్లా అమ్మవారి దగ్గర కలిసి అట్లే పార్వతీ పరమేశ్వరు దగ్గరికి అట్లా వెళ్తారు వాళ్ళ ఇంటికి. చక్కగా అట్లా కలుపుతాం అనమాట. చూడండి ఎంత నిదానంగా, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. డమాని ఇంతకుముందు మేము ఆడ కలుపుతుంటే కూడా 2-3 వేసారు పైనుంచి డమాని. అరే అనుకున్నాం, ఇది ఇద్దాం అనుకున్నాం కానీ వాళ్ళ వినాయకుడు పెద్దగా ఉన్నాడు, మన వినాయకుడు అయితే బుల్లి వినాయకుడు కరెక్ట్గా సరిపోయాడు దాంట్లో, అక్కడ సరిపోదు ఒకవేళ ఇద్దాం అనుకున్నా, అందుకనేసి ఇవ్వలేదు. సో మన వినాయకుడిని అయితే చూశారు కదా, అట్లా మొత్తం ఈ పత్రి అంతా నీళ్ళల్లో కలిసింది అనుకోండి చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇంతకుముందు అంతా శ్రావణ మాసం కదా, నీళ్లు వర్షాలు బాగుపడి నీళ్ళంతా బురదతో అనారోగ్యం వచ్చేలాగా జ్వరాలు అట్లంతా ఉంటాయి. ఎప్పుడైతే ఇట్లా మనము పత్రి అంతా దీంట్లో వేస్తామో దాంట్లో ఔషధ గుణాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు జిల్లేడే ఉంది, అది చర్మ సమస్యలు తీస్తుంది, తులసాకు దగ్గు జలుబు, సో అట్లా నీళ్ళు అన్ని దగ్గరలో నిమజ్జనం చేయడం వల్ల నీళ్ళంతా క్లియర్ అవుతాయి, మంచిగా అవుతాయి, ఇంకా నీళ్ళు మనం యూజ్ చేసుకునేలాగా అవుతాయి అనమాట. అందుకే వినాయకుడితో పాటు పత్రి అంతా కూడా దాంట్లో కలుపుతాము. ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట.
అది టపాసు సౌండ్ వచ్చే హ్యాపీగా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అసలు వీడియోలు అంతా తీస్తే మా ఆయనకి నచ్చదు, కానీ ఇట్లా వీడియో చేసి అందరికీ తెలిసేలాగా కొన్ని కొన్ని విషయాలు చెప్దామని చేస్తూ ఉంటాను. మా చెల్లెలు తీసింది ఈ వీడియోలన్నీ. అక్కడ వాళ్ళు టపాసాలు పెడుతున్నారు, నాకు టపాసులు అంటే చాలా భయం. ఓకే బాయ్.